దూలపల్లిలోని పిఎస్సిఎస్ సంఘమును సందర్శించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బ్యాంక్ అధ్యక్షులు కొత్త కురుమ సత్తయ్య. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దూలపల్లి కార్యాలయంలో పునర్నిర్మాణం జరిగినటువంటి సంఘమును ముఖ్య అతిథులు ప్రారంభించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా మంజూరైన కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర బ్యాంకు, రాష్ట్ర సహకార బ్యాంకు సహకారంతో గండి మైసంలో సుమారుగా 3 కోట్ల రూపాయల వ్యయంతో 2 గోదాములు నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేశారు. 2006 సంవత్సరంలో బ్యాంక్ ఏర్పడ్డది. బ్యాంక్ బిల్డింగ్ కట్టారు. మరి అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్కి అప్పట్లో చేసినటువంటి ఫర్నిచర్ కొద్దిగా దెబ్బతినడం వల్ల మళ్ళీ దీన్ని రెనోవేట్ చేయాలని ఒక మంచి ఆలోచనతోటి మేమందరం సభ్యులము, మా డైరెక్టర్లు మేమందరం కూర్చొని ఆలోచన చేసుకొని మరి పెద్దలు మా DCCB చైర్మన్ సత్తన్న గారి దగ్గరికి వెళ్ళి మరి అన్న మేము ఇట్లా బ్యాంక్ రెనోవేట్ చేయాలనుకుంటున్నాం, మరి మాకు CDF ఫండ్ కావాలనగానే వారు వెంటనే 3 లక్షల రూపాయలు వారు CDF ఫండ్ రిలీజ్ చేసి చేయడం జరిగింది. మరి వెంటనే ఈ యొక్క రెనోవేటివ్ స్టార్ట్ చేసి మరి ఈరోజు పూర్తి చేసుకొని మరి పెద్దలు సత్తన్న గారి చేతుల మీదకేని మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సందర్శించి దీనికి సంబంధించిన పాలకవర్గం మెయిన్ ఇక్కడ ముఖ్యంగా పిల్లలు ఎట్లుండాలంటే పిల్లలలాగానే చైర్మన్, వైస్ చైర్మన్, వాళ్ళకు సహకరించిన డైరెక్టర్లు మరి వాళ్ళందరూ కూడా చాలా కలిసికట్టుగా ఉండి ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా మన బ్యాంక్ ఎందుకు ఉండొద్దని చెప్పి ఆలోచనతోటి సిస్టమేటిక్గా ఈరోజు లాకర్లు సందర్శించడం, CO ఆఫీస్ కానీ, బ్యాంకింగ్ కానీ, సిస్టమ్ కానీ, CC కెమెరాలు కానీ సిస్టమ్ ప్రైవేటు బ్యాంకుకు ధీటుగా మరి చేయడం జరిగింది.